హాయ్ అండి, వెల్కమ్ టు వీడియో కీస్ కిచెన్. ఈరోజు రైస్ మిగిలిపోతే ఆ రైస్తో మనం కారపన్నాన్ని తయారు చేసుకుందాం. ఇలాగా రైస్ని పొడి పొడిగా చేసుకొని మిగిలిపోయిన రైస్ని అందులో 2 టేబుల్ వరకు కారం వేసుకుందాం. అలాగే 1.5 స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ వరకు ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఇదంతా దోరగా ఫ్రై చేసుకుందాం. వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసి పోపులో వేసి కలుపుకుందామండి. ఇది నోరు చప్పబడినప్పుడు టేస్ట్ బాగుండిద్దండి. కారం కారంగా తప్పకుండా ట్రై చేయండి. అన్నం కూడా రైస్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. చక్కగా టిఫిన్ లాగా కూడా తినేయచ్చు. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా కారపన్నం రెడీ అయినట్టేనండి. రైస్ వేస్ట్ అవ్వదు, అలాగే నోటికి రుచిగా ఉండిద్ది. తప్పకుండా అందరూ ఇష్టపడతారండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.